హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై 40 డేస్ స్టడీ సిరీస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫైనల్లీ అయితే డే 10కి అయితే రీచ్ అయిపోయాను. డబల్ డిజిట్ డేస్కి రీచ్ అవ్వడానికి చిన్న అచీవ్మెంట్ లాగా అయితే అనిపించింది. స్టార్టింగ్లో 10 డేస్ కన్సిస్టెంట్గా చదువుతానా లేదా అని ఒక టఫ్గా అనిపించింది. కానీ ఇప్పుడు స్లోగా రొటీన్ అయితే సెటిల్ అయిపోయిందనమాట. ఇవాళ డే ఎలా వెళ్ళింది అనేది మీతో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను స్టార్టింగ్లో అయితే 5 to 5:30 లోపల అయితే లేచి చదవటం అయితే స్టార్ట్ చేసేదాన్ని. బట్ కొంచెం రాను రాను నేను 6:30 లోపల అయితే లేస్తున్నాను. నాట్ పర్ఫెక్ట్ బట్ హ్యాపీగా అనిపిస్తుంది. వన్ థింగ్ క్లియర్గా అర్థమైంది ఏంటంటే, మార్నింగ్ స్టార్ట్ కరెక్ట్గా ఉంటే డే మొత్తం కూడా పాజిటివ్ ఫ్లోలో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఫ్రెష్ అయ్యి వాటర్ తాగి డైరెక్ట్గా చదవటం అయితే స్టార్ట్ చేశాను. అండ్ మార్నింగ్ సెషన్లో వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ క్వాంటిటీలో ఏంటంటే నేను మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, సో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, సో దాన్ని అయితే నేను చేస్తున్నాను. ఈ మ్యాథమెటికల్ దాంట్లో ఏంటంటే నేను ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే కొన్నేమో కొంచెం అర్థమయ్యేలాగా ఉన్నాయి, కొంచెం ట్రిక్కీగా కూడా ఉన్నాయన్నమాట. సో లాజికల్గా ఆలోచించాలి, అందుకని చెప్పేసి మోడల్కి ఒకటైతే నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో నేను చేసేది ఏమంటే, ఫస్ట్ ఈజీగా ఉన్న వాటిని సాల్వ్ చేస్తున్నాను. అండ్ రాను రాను మోడరేట్, డిఫికల్ట్ అలా అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం ఈజీగానే అనిపించింది అండ్ కాన్సెప్చువల్గా ఈజీగా అనిపిస్తుంది అనమాట. బట్ ఆ ఎన్టీపీసీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ట్రిక్కీగా అడుగుతూ ఉంటారు కాబట్టి అది ఈజీగానే ఉంటుంది, బట్ మనం చేసేటప్పుడు కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి స్లో నుంచి అంటే ఈజీగా నుంచి డిఫికల్ట్ లెవెల్కి అయితే రీచ్ అవుదామని చెప్పేసి అలా అయితే నేను స్టార్ట్ చేశాను. నాకు క్వాంట్ అయిపోయేసరికి నాకు నియర్లీ 1:32 అయితే అయిందనమాట. సో ఆ టైం వరకు నేను చేశాను. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్సే ఎస్పెషల్లీ ఎందుకు ఎక్కువసేపు చేశాను అని అంటే, నేను అటెంప్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నిట్లలో కూడా నాకు ఎక్కువ మార్క్స్ కట్ అయ్యేది ఎక్కడ అంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ దగ్గరే కొంచెం నాకు ఎక్కువగా పోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి దాన్ని కొంచెం ట్రిక్కీగా ఉంటాయని చెప్పేసి నేను కూడా లాజికల్గా ట్రిక్కీగా ఆలోచించి చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. అండ్ ఇంకోటి ఏమంటే, నేను మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్తో పాటు రేషియో అండ్ ప్రపోర్షన్స్ అలాగే పర్సంటేజెస్ మళ్ళీ ఒకసారి అయితే రివిజన్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు బేసిక్గా క్వాంట్లో ఎక్కువ నాకు ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే పర్సంటేజెస్ దగ్గర నాకు కొంచెం అవి డిఫికల్ట్గా అనిపిస్తాయి. ఎన్నిసార్లు వాటిని ప్రాక్టీస్ చేసినా సరే కొంచెం నాకు ఎక్కడో అవి మిస్టేక్ అవుతాయి అని అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అదొకసారి రివిజన్ లాగా చేసి అండ్ అలాగే నేను ట్రిగ్నామెట్రీ అలాగే స్టాటిస్టిక్స్ కూడా ప్రాక్టీస్ చేశాను. ఇంకా అవి రివిజన్ దాకా అయితే రాలేదు, బట్ పర్సంటేజెస్ మాత్రం నేను రివిజన్ లాగా పెట్టుకున్నాను. డైలీ చదివే దాంట్లో కూడా నేను రివిజన్ లాగా అయితే పెట్టుకున్నాను. రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఈజీగా ఉంటాయి చూడటానికి, బట్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్లో టఫ్నెస్ అనేది కనపడుతూ ఉంటుంది. సో అందుకని వాటిని కూడా కొంచెం ఈజీ వేలో కాకుండా కొంచెం మనం డిఫికల్ట్గానే ట్రై చేస్తేనే మంచిదని నాకు అనిపించింది. మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్లో రీసెంట్గా వచ్చిన కొంచెం లాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా నేను ట్రై చేశాను. అంటే 4 ప్రాబ్లమ్స్ ఇచ్చేసి ఒక్క క్వశ్చన్లోనే 4 ABCD లాగా అట్లా ఇచ్చేసి దానిలో కరెక్ట్ అంటే ఇచ్చిన వాటిలో అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే అడుగుతున్నారు. సో వాటిని కూడా నేను యూజ్ చేసే బుక్లో అయితే ఉన్నాయి. సో అందుకని వాటిని కూడా ట్రై చేశాను అనమాట. నాకు ఈజీగానే అనిపించింది, బట్ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో అయితే నాకు తెలీదు. కొంచెం బ్రేక్ డౌన్ చేసుకుంటూ అంటే స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ నేనైతే ప్రాబ్లమ్స్ అయితే చేశాను. మొత్తానికైతే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి.
ఆఫ్టర్నూన్ వరకు నేను క్వాంట్ సెషన్ అయితే కంప్లీట్ చేశాను. అంటే నేను ఏదైతే ఏ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేయాలనుకున్నానో అవైతే కంప్లీట్ చేశాను. అండ్ పర్సంటేజెస్ అయితే రివిజన్ చేసేసానని చెప్పాను కదా. సో దాని తర్వాత నేను లంచ్ చేసేసి కొంచెం సేపు అయితే న్యాప్ తీసుకున్నాను. అండ్ తర్వాత ఈవినింగ్ నేను 6:30, 7కి అయితే మళ్ళీ చదవటం అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 4కి కూడా ఈ సమ్మర్లో ఆఫ్టర్నూన్ ఎలా అయితే 12-1కి ఎలా అయితే ఎండ్ ఉంటుందో అంత ఎండ్ ఉందన్నమాట. అండ్ దట్టు మాకేమో చుట్టుపక్కల చెట్లు చాలా తక్కువగా ఉంటాయి మా ఇంటి చుట్టుపక్కల. సో కొంచెం ఎండ ఎక్కువగానే అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైము. సో ఈవినింగ్ టైంకి వేసుకున్న చెట్లన్నీ కూడా, ఈ పెంచే చెట్లన్నీ కూడా ఇట్లా వడిలిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఇది నేను ప్రతిరోజు కూడా నేను నా వీడియోస్లో చూపిస్తున్నాను కదా. ఈ ప్లాంట్ పేరు ఏంటో తెలిస్తే నాకు చెప్పండి. మాకు తెలీదు, కానీ మాకు ఎవరో ఇచ్చారు. సో బాగుందని చెప్పేసి ఇంట్లో అయితే పెంచుతున్నాము, బట్ దాని పేరేంటో తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం పైన అనమాట. చూడండి ఎంత ఇది, ఆ టైం వచ్చేసి 6 అలా అవుతుంది. సో ఆ టైంలో అప్పుడప్పుడే కొంచెం చల్లబడుతుంది అనమాట. అండ్ నేను కిందకు వచ్చేసి ఇక్కడైతే చపాతీ చేసుకోవడానికి పిండి ప్రిపేర్ చేస్తున్నాను. సో చపాతీ చేసేసుకొని అది తినేసిన తర్వాత నేను చదవటం అయితే స్టార్ట్ చేశాను. అండ్ డిన్నర్ చేసేసిన తర్వాత మళ్ళీ చదవటం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను క్యాలెండర్స్ అయితే చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక బుక్ ఉంది, బట్ ఇంకా కొంచెం ఏదన్నా ఈజీగా సింపుల్ ట్రిక్స్ ఏమన్నా ఉంటాయని చెప్పేసి ఇట్లా యూట్యూబ్లో చూసి అయితే నేను చేస్తున్నాను. నాకు ఈజీగానే అనిపించింది. అండ్ కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు. సో వాటిని కూడా సాల్వ్ చేసేసాను. ఇక్కడైతే నాకు చాలా నిద్ర వస్తుంది, బట్ అయినా సరే కూర్చొని చేస్తున్నాను. అంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతే నాకు నెక్స్ట్ వచ్చేసి క్లాక్స్ చేయాలి. ఇదొక్కటి నాకు పెండింగ్ ఉందన్నమాట రీజనింగ్లో. సో అందుకని చెప్పేసి నాకు ఇది అయిపోతుందని చెప్పేసి యూట్యూబ్లో చూస్తున్నాను. ఫస్ట్ నాకు స్టార్టింగ్లో నేను యూస్ చేసే బుక్లో అయితే అంతగా నాకు అర్థం కాలేదు. అండ్ యూట్యూబ్లో క్లాసెస్ ఫాలో అయిన తర్వాత అయితే నాకు ఈజీగానే అర్థమైంది. అండ్ కొంచెం ట్రిక్కీ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు యూట్యూబ్లో అయితే. సో వాటిని కూడా సాల్వ్ చేసేసాను. అండ్ అరౌండ్ నేను ఈ సెషన్ వచ్చేసి నేను 10:30, 11 వరకు కంప్లీట్ చేసేసాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే నేను డే మొత్తం కూడా ఒకటి క్వాంట్ అండ్ రీజనింగ్ నేను ప్రీవియస్ డే నేను పోస్ట్ చేశాను కదా. సో ఆ రోజు మొత్తం కూడా నేను జనరల్ అవేర్నెస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చానని కూడా చెప్పాను. అండ్ ఇది డే 10 కాబట్టి ఎక్కువగా నేను క్వాంట్ మీద అలా రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అట్లా అని కరెంట్ అఫైర్స్ ఇవి చదవకుండా ఉన్నాను అంటే అలా ఏం లేదు. అవి కూడా నేను పడుకునేటప్పుడు ఒకసారి అయితే రివిజన్ చేసి పడుకున్నాను. యూజువల్గా అయితే నేను మార్నింగే చదువుతాను కరెంట్ అఫైర్స్, బట్ నాకు ఆ రోజు కొంచెం కుదరలేదు. సో అందుకని నైట్ అయితే రివిజన్ చేసి పడుకున్నాను అనమాట. ఇంకా నాది ఫిబ్రవరి మంత్ ఒకటి కంప్లీట్ అవ్వలేదు, దాన్ని కూడా కంప్లీట్ చేసేయాలి. నా డే 10లో రిఫ్లెక్షన్స్ ఏంటంటే, ఇవాళ బిగ్గెస్ట్ రియలైజేషన్స్ ఏంటంటే రేషియో టాపిక్స్ క్లారిటీ ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. అండ్ అలాగే నేను కరెంట్ అఫైర్స్ చదివానని చెప్పాను కదా, అది కూడా నాకు ఇంప్రూవ్మెంట్ అనిపించింది. అండ్ స్ట్రాటజీగా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనిపించింది. స్టిల్ మిస్టేక్స్ అయితే కొంచెం ఉన్నాయి, బట్ వాటిని కొంచెం సిల్లీ మిస్టేక్స్ లాగా అయితే అనుకుంటున్నాను. బట్ వాటిని కొంచెం హంటింగ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ స్ట్రీక్ అయితే మెయింటైన్ అయింది. డే 10 వరకు అయితే కన్సిస్టెంట్గా అయితే చదవగలిగాను. నాకు కొంచెం అది ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇవాళ సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ అయితే కాదు, బట్ సాలిడ్ స్టడీ డే అయితే అని చెప్పొచ్చు. ప్రిపరేషన్ జర్నీలో అదే రియలిస్టిక్ సక్సెస్ అని కూడా నేను అనుకుంటాను. దట్స్ మై డే 10 ఆఫ్ 40 days స్టడీ సిరీస్. రిలేటబుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ డే 10 ఎలా ఉందో కామెంట్ అయితే షేర్ చేసేయండి. సీ యూ ఇన్ డే 11. అంటిల్ దెన్ కీప్ పుషింగ్, డోంట్ స్టాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.